సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. సో చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడడానికి కష్టపడతారు, గ్రామర్ నేర్చుకోవడానికి కష్టపడతారు, కానీ గ్రామర్ మొత్తం అర్థమవుతుంది, కానీ వాళ్ళకు మాట్లాడడం రాదు. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్, అది ఒక ప్రాబ్లం అండి. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో కూడా చూడండి. దాంట్లో నేను ప్రతిదీ డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు ఈ వీడియోలో 5 ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. 5 ఆన్సర్స్ ఏంటంటే 50% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో నేర్చుకోవడం అంటే ఇంగ్లీష్ మీడియం ఇన్స్టిట్యూషన్స్లో 15 to 20 years చదివిన తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడలేకపోయారు, ఎందుకనేది చెప్తాను. సో అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ పాయింట్ అక్కడ ఏం జరిగిందంటే సో ఐ విల్ టెల్ యూ వాట్ 5 పాయింట్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఫస్ట్ 50% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఎందుకు రాలేదు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న తర్వాత ఎందుకు రాలేదు ఆన్సర్ ఇస్తాను. రిమైనింగ్ 50% స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా వచ్చింది, వాళ్ళు కూడా అలాంటి టీచర్స్ దగ్గర నేర్చుకున్నారు, అలాంటి స్కూల్స్లోనే చదువుకున్నారు, కానీ ఒక 50% గ్రూప్కి వచ్చింది, 50%కి రాలేదు. అండ్ థర్డ్ ఆన్సర్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న చిన్న పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేసింది వితౌట్ లెర్నింగ్ గ్రామర్. అండ్ ఫోర్త్ ఆన్సర్ ఏంటంటే వాట్ ఇస్ ద న్యాచురల్ మెథడ్, రైట్. ఫిఫ్త్ ఆన్సర్ ఏం చెప్తానంటే హౌ టు బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కూడా ఈ ఫిఫ్త్ ఆన్సర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ప్రీవియస్ వీడియో మీరు చూసి ఉంటే మైండ్లో ఇంగ్లీష్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ I'm going to give you the main answer right now. 50% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు రాలేదు, బీటెక్ చేశారు, డిగ్రీ చేశారు, పీజీ చేశారు, అక్కడ ఏం జరిగింది అని నాకు ఈ సిస్టమ్ అర్థమైన తర్వాత నేను కొంచెం సర్వే చేశానండి, ఎక్స్పెరిమెంట్ చేశాను. అక్కడ అబ్జర్వేషన్లో నాకు ఏం తెలిసిందంటే 50% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు స్కూల్లో కాలేజెస్లో వాళ్ళు చదువుకుంటున్నప్పుడు 50% స్టూడెంట్స్ ఆన్సర్స్ బట్టి పడతారు. ఆన్సర్స్ బట్టి కొట్టడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు. సో మీరు అడగవచ్చు, సార్ బట్టి పట్టడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోవడం ఏంటి, అక్కడ ఏం జరిగింది యాక్చువల్లీ అంటే నేను మీకు ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పానంటే మన మైండ్ ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మనకి ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందని చెప్పిన. సో మన మైండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మైండ్ ఎలా నేర్చుకుంటుంది ఇంగ్లీష్ అంటే ఏదైనా మీనింగ్ అర్థమైతే, లాంగ్వేజ్ మైండ్కి ఏదైనా సెంటెన్స్ అర్థమైతే ఆ సెంటెన్స్ మన మైండ్లో అప్లోడ్ అయిందని అర్థం. ఆ సెంటెన్స్ నేర్చుకుంటే అంటే ఆ సెంటెన్స్ రిపీట్ చేస్తే మన మైండ్ నేర్చుకుంటుంది. ఓకే, సో ఇక్కడ 50% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చదువుతున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు బట్టి పడడం వల్ల వాళ్ళకు క్వశ్చన్ మీనింగ్ అర్థం కాలేదు, ఆన్సర్ మీనింగ్ అర్థం కాలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే బట్టి పడతారో వాళ్ళకు క్వశ్చన్ మీనింగ్ తెలుస్తుందా, ఆన్సర్ మీనింగ్ తెలుస్తుందా, తెలియదు. వితౌట్ అండర్స్టాండింగ్ మీనింగ్ వాళ్ళు బట్టి పట్టి ఎగ్జామ్లో రాస్తున్నారు. సో మన మైండ్కి వాళ్ళ మైండ్లో ఏం జరిగిందంటే ఇంగ్లీష్ ఎంటర్ అవ్వలేదు, వాళ్ళకు మీనింగ్ తెలియలేదు. ఏదైతే మనకు అర్థం అవుతుందో అదే నేర్చుకోగలము, వాళ్ళకు అర్థమే కాలేదు కాబట్టి వాళ్ళు నేర్చుకోలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మైండ్ కంప్యూటర్ అని చెప్పాను. సో ఈ కంప్యూటర్లో లాంగ్వేజ్ ఫస్ట్ అప్లోడ్ అయితేనే కదా ఇన్స్టాల్ అవుతుంది. సో వాళ్ళకు మీనింగ్ అర్థం కానప్పుడు నేను ఏమంటున్నానంటే మీనింగ్ అర్థం అయితేనే లాంగ్వేజ్ వాళ్ళ మైండ్లో అప్లోడ్ అవుతుంది. వాళ్ళ మైండ్లో మీనింగ్ అర్థం కాలేదు కాబట్టి వాళ్ళ కంప్యూటర్లో ఇంగ్లీష్ ఎంటర్ కాలేదు, ఇంగ్లీష్ అప్లోడ్ అవ్వలేదు. ఒకటి అప్లోడే కాలేదనుకోండి ఇన్స్టాల్ అవుతుందా, అవ్వదు. ఇన్స్టాల్ కాలేదు కంప్యూటర్లో అప్లికేషన్, అవుట్పుట్ ఇస్తుందా కంప్యూటర్, ఇవ్వదు. సో అక్కడ ఏం జరిగిందండి, వాళ్ళ మైండ్లో ఇంగ్లీష్ ఎంటర్ అవ్వలేదు, వాళ్ళకి మీనింగ్సే అర్థం కాలేదు. మీనింగ్ అర్థం కానప్పుడు మైండ్ ఎలా నేర్చుకుంటుందండి, మైండ్ నేర్చుకోలేరు. ఓకే, సో వాళ్ళు స్కూల్లో బట్టి కొట్టారండి, ఇంటర్లో బట్టి కొట్టారు, డిగ్రీలో బట్టి కొట్టారు, పీజీలో కూడా బట్టి కొట్టారు. బీటెక్ చేసిన తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదంటే అక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మొత్తం బీటెక్ మొత్తం వాళ్ళు బట్టి కొట్టారని అర్థం. బీటెక్లో బట్టి కొట్టడం వల్ల బీటెక్ అయితే కంప్లీట్ అయింది, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం వాళ్ళకి రాలేదు. అదే సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా రాలేదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ మిస్ అయ్యారు, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా మిస్ అయ్యారు. ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదంటే అర్థం ఏంటంటే ఎంఏ ఇంగ్లీష్ బట్టి కొట్టారని అర్థం, రైట్. సో అక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశారు, బట్టి కొట్టారు అంతే. బట్టి కొట్టడం వల్ల వాళ్ళకు చాలా పెద్ద డ్యామేజ్ అయింది, చాలా పెద్ద లాస్ అయింది. సబ్జెక్ట్ నాలెడ్జ్ రాలేదు అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం కూడా వాళ్ళకు రాలేదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదువుకున్న తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడడం చాలా మందికి రాకపోవడానికి కారణం ఏంటంటే బట్టి పడతారు కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడడం ఫెయిల్ అవుతారు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే, సెకండ్ ఆన్సర్ ఏంటంటే రిమైనింగ్ 50% స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది, వాళ్ళు కూడా అలాంటి స్కూల్స్లోనే చదువుకున్నారు, అలాంటి ఎస్ఎస్సి స్కూల్స్లోనే వాళ్ళు చదువుకున్నారు, కానీ ఒక గ్రూప్కి వచ్చింది 50% స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీనింగ్ అర్థం చేసుకుంటూ వాళ్ళు చదువుకున్నారు, మీనింగ్ అర్థం చేసుకున్నారు. టీచర్స్కి మీనింగ్ అడిగారు, టీచర్ ఈ వర్డ్ మీనింగ్ ఏంటి, ఆన్సర్ మీనింగ్ ఏంటని అడిగారు. లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయండి టీచర్ అని అడిగారు.
అలా ఎవరైతే మీనింగ్స్ అర్థం చేసుకున్నారో, ఎవరైతే డిక్షనరీ యూస్ చేశారో, మీనింగ్ అర్థం చేసుకుంటూ ఎవరైతే చదివారో వాళ్ళ కంప్యూటర్లో లాంగ్వేజ్ అప్లోడ్ అయింది. మీనింగ్ అర్థమైతే అప్లోడ్ అయింది. తర్వాత ఏం చేశారండి వాళ్ళు? ఆన్సర్స్ మళ్ళీ ఒకసారి చూడకుండా రాశారు, చూడకుండా చెప్పారు, రిపీట్ చేశారు. అలా రిపీట్ చేయడం వల్ల ఏమైంది? వాళ్ళ మైండ్లో ఆన్సర్ ఇంగ్లీష్ ఇన్స్టాల్ అయింది. రిపీట్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అంటే నథింగ్ బట్ మన మైండ్ నేర్చుకుంటుంది. ఓకే, వాళ్ళు రిపీట్ చేసి ఆన్సర్స్ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు. రిపీట్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ ఇంగ్లీష్ నేర్చుకుంది. తర్వాత వాళ్ళ మైండ్ ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేసింది. అప్లోడింగ్ జరిగింది, అర్థమైంది, తర్వాత రిపీట్ చేసి నేర్చుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్ అవుట్పుట్ ఇస్తుంది, అంటే కంప్యూటర్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఓకే, అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే మీనింగ్ అర్థం చేసుకుంటూ స్కూల్లో చదువుకున్నారో వాళ్ళ దగ్గర వచ్చేసి వేరే స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఆన్సర్ నాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయరా అని అడిగితే ఇంగ్లీష్ ఆన్సర్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అలా ఇంగ్లీష్ ఆన్సర్ తెలుగులో ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేయగలిగారో వాళ్ళకు, అలాంటి క్యాండిడేట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం స్కూల్లోనే వచ్చేసింది. స్కూల్లోనే వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. రైట్? సో అలాంటి క్యాండిడేట్స్ మళ్ళీ ఓన్ ఆన్సర్స్ కూడా రాయగలిగారు. సో దట్ ఈస్ ద రీజన్ 50% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మాట్లాడడం వచ్చిందంటే స్కూల్లోనే వాళ్ళు నేర్చుకున్నారంటే వాళ్ళు వాళ్ళ కంప్యూటర్లో, వాళ్ళ మైండ్లో ఇంగ్లీష్ అప్లోడ్ చేశారండి. తర్వాత రిపీట్ చేసి నేర్చుకున్నారు, మైండ్లో ఇన్స్టాల్ అయింది. ఆ విధంగా వాళ్ళ మైండ్ ఇంగ్లీష్ మాట్లాడింది, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు. రైట్? సో దట్ వాజ్ ద సెకండ్ ఆన్సర్. థర్డ్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న చిన్న పిల్లలకి, ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడడం ఫ్లూయెంట్గా వస్తుంది. వాళ్ళ మదర్ టంగ్ ఇంగ్లీష్ కాదు, తెలుగు ఆర్ హిందీ, కానీ వీళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం బాగా వస్తుంది వితౌట్ లెర్నింగ్ గ్రామర్. అగైన్ వాళ్ళు అంత ఇంటెలిజెంట్ కూడా కాదు. చిన్న పిల్లలకి ఎలా వచ్చేసింది అంత ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది? రైట్? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకి టీచింగ్ మెథడ్ ఎలా ఉంటుంది? టీచింగ్ మెథడ్ డెమాన్స్ట్రేటివ్ మెథడ్ ఉంటుందండి. అక్కడ టీచర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. టీచర్ జంప్ చేస్తుంది, ఫస్ట్ ఆ పిల్లలకి జంప్ అంటుంది. అక్కడ చిన్న పిల్లలకి మీనింగ్ అర్థమవుతుంది టీచర్స్ యాక్షన్స్ ద్వారా. అక్కడ ప్రతిదీ ప్లేవే మెథడ్లో ఉంటుంది, డెమాన్స్ట్రేటివ్ మెథడ్లో ఉంటుంది. కాబట్టి టీచర్స్ చెప్తున్న సెంటెన్సెస్ ఏంటి, చేస్తున్న యాక్షన్స్ ఏంటి, ఆ చిన్న పిల్లలకి యాక్షన్స్ ద్వారా సెంటెన్స్ మీనింగ్ అర్థమవుతుంది. అలా మీనింగ్ అర్థం అవ్వడం వల్ల పిల్లల మైండ్లో ఇంగ్లీష్ అప్లోడ్ అవుతుంది. టీచర్స్ ప్రతిరోజు రిపీట్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ నేర్చుకుంటుంది, మైండ్లో ఇంగ్లీష్ ఇన్స్టాల్ అవుతుంది. ఏ సెంటెన్స్ అంటే మీనింగ్ ఏంటి, యాక్షన్ ఏంటి వాళ్ళకు తెలుస్తుంది. రిపీట్ చేయడం వల్ల మైండ్లో ఇన్స్టాల్ అవుతుంది. సో టీచర్స్ రిపీట్ చేస్తారు, చిన్న పిల్లలతో రిపీట్ చేపిస్తారు. ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడితే మమ్మీ కోపంగా మాట్లాడుతుందా, హ్యాపీగా మాట్లాడుతుందా, వాయిస్ టోన్ ఎలా ఉంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి చిన్న పిల్లల మైండ్లో మీనింగ్ క్యాలిక్యులేట్ అవుతుంది. మీనింగ్ వాళ్ళకి అర్థం అవుతుంది. మీనింగ్ అర్థమైతే లాంగ్వేజ్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత రిపీట్ చేయడం వల్ల ఇన్స్టాల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద న్యాచురల్ మెథడ్ అండి. నేను రిమైనింగ్ నెక్స్ట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్, హౌ టు బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో యాజ్ వెల్. దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ వితౌట్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.